బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మెదక్ జిల్లా కలెక్టర్ కు జైలు శిక్ష పడింది. 6 నెలలు జైలు శిక్షతో పాటుగా 2000 రూపాయల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. దీనిపై అప్పీల్ చేసుకోవడానికి మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ కు 4 వారాల గడువు ఇవ్వడం జరిగింది. కోర్టు తీర్పు అమలు సైతం 4 వారాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఓ భూ వివాదంలో కోర్టు ఆదేశాలను కలెక్టర్ పట్టించుకోలేదని లక్ష్మి అనే మహిళ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు కలెక్టర్ రాహుల్ రాజ్ తీరును తప్పుపట్టింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు 6 నెలల జైలు శిక్షతో పాటుగా 2000 రూపాయల జరిమానా వేసింది. అప్పీల్కు 4 వారాల గడువు ఇచ్చిన హైకోర్టు తీర్పు అమలును 4 వారాలు వాయిదా వేస్తున్నట్టుగా చెప్పింది. మెదక్ జిల్లా కలెక్టర్ కు జైలు శిక్ష పడింది. 6 నెలలు జైలు శిక్షతో పాటుగా 2000 రూపాయల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. దీనిపై అప్పీల్ చేసుకోవడానికి మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ కు 4 వారాల గడువు కలెక్టర్ కి ఇవ్వడం జరిగింది. కోర్టు తీర్పు అమలు సైతం 4 వారాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓ భూ వివాదంలో కోర్టు ఆదేశాలను కలెక్టర్ పట్టించుకోలేదని లక్ష్మి అనే మహిళ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు కలెక్టర్ రాహుల్ రాజ్ తీరును తప్పుపట్టింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు 6 నెలల జైలు శిక్షతో పాటుగా 2000 రూపాయల జరిమానా వేసింది. అప్పీల్కు 4 వారాల గడువు ఇచ్చిన హైకోర్టు తీర్పు అమలును 4 వారాలు వాయిదా వేస్తున్నట్టుగా చెప్పింది.